అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోను నిండుకొనిన. దేవుని పరిచర్యలో పరిచర్య యొక్క క్వాలిఫికేషన్ అంటే అర్హత ఏమిటి అంటే ఆత్మతోనూ జ్ఞానముతోను నిండుకొనిన ఫిలిప్పు. కాబట్టి ఫిలిప్పు ఆత్మతో జ్ఞానముతో నిండినవాడు. పరిచర్యలో జ్ఞాపకం ఉంచుకోవాలి, పరిచర్యలో క్వాలిఫికేషన్ ఏమిటంటే దేవుని ఆత్మతో నింపబడి ఉండడము. దేవుని ఆత్మతో నింపబడి ఉండడంతో ఏ చదువు, ఏ ప్రొఫెషనల్, ఏ టాలెంటు అదంతా పనికిరాదు. ఇక్కడ అదంతా పనికిరాదు. అదే లోకంలో నడవచ్చు. కానీ ఇక్కడ ప్రజల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి కాదు, ఆత్మతో నింపబడి ఉండాలి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొనిన 7 ఏర్పరచుకోండి. అనగా ఆత్మతో నింపబడి ఉండాలి. ఆత్మతో నింపబడి ఉండాలి. ఒక సత్యం ఏమిటంటే మనము సేవ అనగా ఇది పరసంబంధమైనది, ఇది స్పిరిచువల్. కాబట్టి స్పిరిచువల్ విషయాలు స్పిరిచువల్ వ్యక్తికే అర్థమవుతాయి. చూడండి, ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి కారు దగ్గర తీసుకొస్తే ఒక 1 అవర్లో మొత్తం ఇంజిన్ లేదా 2 అవర్స్లో బిగించేస్తాడు. మళ్ళీ ఒకసారి మనం కానీ వెళ్ళి ఆ 4-5 పార్ట్లు వదిలేస్తే, దాన్ని ఉపదిస్తే, మళ్ళీ మనము దాన్ని మళ్ళీ యాడ్ చేయాలంటే అరే ఏ స్క్రూ ఎక్కడుంది, ఇది ఎక్కడ, ఇది సెట్ అవ్వట్లేదు, మళ్ళీ అది పెట్టాలి, అది పెట్టి ఇది తీసి, ఇది అరే ఎక్కడుంది, ఇది ఎక్కడ తీసాము మనకు అర్థం కాదు. మళ్ళీ ఆయన పిలిపించాల్సిందే, మనకు అర్థం కాదు. ఆ ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి ఆయనకు సబ్జెక్ట్ తెలుసు, ఆ మెకానికల్ ఇంజనీర్కి తెలుసు అది ఎలా మెకానిజం చేయాలో. అలానే దేవుని సేవ ఇదేదో ఒక తెలుగు వాచకం చెప్పినట్లు, ఒక లెక్చర్ ఇచ్చినట్టు చెప్పేది కాదు. ఇది సబ్జెక్ట్ ఒక ఎత్తు, కానీ ఆత్మతో నింపబడి ఉండాలి. సోదరుడు సహోదరి, దైవ ఆత్మ క్వాలిఫికేషన్. జ్ఞానం అనేది సెకండ్ అనుకోసం రాయబడింది. ఇక్కడ ఏమంటాడు, ఏమని? ఆత్మతోనూ, తర్వాత అది రెండవది జ్ఞానం అవసరం లేదా? కావాలా? కానీ ముందు జ్ఞానం పెట్టి తర్వాత ఇంకోటి కాదు, ముందు పరిశుద్ధాత్ముడు ఉండాలి. కాబట్టి మనం చెప్పే మాట ఎవరికో అది తగులుతుంది, ఎవరికో అక్కడ అలాంటి వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉంటారు, ఎవరో ఆ ఆశతో ఉంటారు, ఎవరో ఆ ఇబ్బందులో ఉంటారు, ఎవరో ఆ యొక్క వేదనలో ఉంటారు. ఆ మాట వారి అంతరంగాన్ని తాకి ధైర్యపడుతుంది, నిబ్బరం తీసుకొస్తుంది. అంతే తప్ప ఏదో ఒక లెక్చర్ ఇవ్వడం కాదు. యూట్యూబ్ నుండి మెసేజ్లు ఉన్నాయి, ఎందుకు ఇక్కడ రావాలి చెప్పండి? మరి ఎందుకు రావాలి చర్చికి? దేవుని ఆత్మ ద్వారా నీకు సంబంధించిన ఏదో ఒకటి విడుదలవుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడము. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఫిలిప్. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయము 5వ వచనం. ఈ 5 కూడా అనగా 7 ఆత్మతో నింపబడిన వాడు. తర్వాత ఇంకొక మాట అక్కడ రాయబడి ఉంది, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాటలు జనసమూహం అంతటి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, తర్వాత ఫిలిప్. ఇక్కడ ఫిలిప్ గురించి ఏమని రాయబడింది? విశ్వాసముతోనూ ఆత్మతోనూ నిండుకొనిన వాడైన ఫిలిప్. కాబట్టి ఏమిటంటే ఆత్మతో నింపబడుట లేదా ఆత్మతో నిండిన వాడు ఫిలిప్. కాబట్టి సోదరుడా సహోదరి, క్వాలిఫికేషన్ ఆత్మతో నింపబడుట, అలానే తర్వాత దైవ జ్ఞానముతో, తర్వాత విశ్వాసముతో. ఇవన్నీ కూడా మనం జ్ఞానంతోనే వెళ్తున్నామా? చాలామంది జ్ఞానంతోనే, ఎప్పుడు చూసినా ఒట్టి జ్ఞానం. కానీ ఇది ఎలాంటిది కాదు. నీ కొరకు పరిశుద్ధాత్మదేవుడు నీ సమస్యకు, నీ అవసరతకు, నీ ఇబ్బందికి, నీ దుఃఖానికి లేదా నీ చిక్కుముడికి ఒక జవాబును నీ కొరకు ఒకటి అందిస్తాడు. అది హోలీ స్పిరిట్ వర్క్. సరే, కాబట్టి దేవుని బిడ్డ, ఆత్మతో మనం పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో ఏ పరిచర్య అయినా సరే, ఒక వ్యక్తి ఆత్మ ద్వారా పరిచర్య చేస్తే ఆ పరిచర్య శక్తివంతంగా ఉంటుంది.